నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన బస్ యాక్సిడెంట్ వీడియో గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ తప్పని, ఆర్టీసీ డ్రైవర్ తప్పని. ఇవేవి కాదు. అసలు మన తెలంగాణలో బస్ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి నేను చెప్తా. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. మన తెలంగాణలో మెయిన్ గా బస్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకము. దీని ద్వారా అవసరం ఉన్నా లేకపోయినా చిన్న చిన్న అవసరాలకు కూడా ఈ ఆడవాళ్లు బస్ ప్రయాణం చేస్తున్నారు. పరిమితికి మించి 40 మంది ఎక్కే దగ్గర 150 మంది ఎక్కుతున్నారు. బస్సులు ఖరాబ్ దొబ్బుతున్నాయి. ఈ ఫ్రీ టికెట్ చేయబట్టి బస్ కి మెయింటెనెన్స్ తగ్గింది. డీజిల్ కి డబ్బులు బొక్క. ఒక్క బస్ కూడా ఫిట్నెస్ లేదు. ఎక్స్పర్ట్ డ్రైవర్లను పెడితే జీతాలు ఎక్కువేయాల్సి వస్తాయని చెప్పి జూనియర్లకు ఛాన్స్ ఇచ్చిల్లు. ఈ ఫ్రీ టికెట్ చేయబట్టి అసలు ఆర్టీసీ మొత్తం నష్టాల్లోనే ఉంది. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ టికెట్ మాత్రమే. దీని ద్వారా ఇలాంటి నష్టాలే జరుగుతాయి. అసలు అవసరం ఉన్నా లేకున్నా చిన్న చిన్న వాటికి కూడా బస్ ప్రయాణం చేస్తాను. 40 ఎక్కే కాడ 150 మంది 100 మంది ఇట్లా ఎక్కి ప్రయాణం చేస్తాను. బస్సు ఉంటదా మొత్తం ఖరాబ్ దొరుకుతుంది. దాన్ని మెయింటెనెన్స్ చేపిద్దామంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది. ఎక్స్పర్ట్ డ్రైవర్లను పెడదామంటే ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటుంది. ఇదంతా జరగడానికి కారణం ఫ్రీ బస్ ఎఫెక్ట్. అదే టికెట్ ఇచ్చి ప్రయాణం చేయండి అంటే లిమిట్ గా బస్ ఎక్కుతారు. టికెట్ ఇచ్చే ప్రయాణం చేస్తారు. దీని ద్వారా డీజిల్ కి డబ్బులు ఉంటాయి, మెయింటెనెన్స్ కి డబ్బులు ఉంటాయి, ఫిట్నెస్ కి డబ్బులు ఉంటాయి, ఎక్స్పర్ట్ డ్రైవర్లు వస్తారు. ఆర్టీసీలో ప్రమాదాలు తక్కువ అవుతాయి. అర్థమవుతుందా? ప్రతిదీ పొలిటికల్ గా చూడకండి. ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ. మీ దిక్కు వాళ్ళ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి.